చూస్తున్న ప్రతి వాల్ మీద ఒక సర్ప్రైజ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఒక హాఫ్ డే మొత్తము స్కై బ్రిడ్జ్ దగ్గర స్పెండ్ అయిపోయింది కదా. దాని తర్వాత వెళ్ళిన ప్లేస్ ఈ 3D ఆర్ట్ మ్యూజియం. ఇంకా లంకవీలో ఉన్న ఈ 3D ఆర్ట్ మ్యూజియం మలేషియాలోనే లార్జెస్ట్, ఇంకా వరల్డ్ మొత్తంలో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజియం అని విన్నాను. మేమలా మ్యూజియం లోకి ఎంటర్ అవ్వడంతోనే వాల్ మీద ఉన్న ఆర్ట్ ఫొటోస్ ని చూసి మ్యూజియం మొత్తం ఇలానే ఉంటుంది అనుకున్నాం. కానీ ఎంటర్ అవుతున్న కొద్ది డిఫరెంట్ ఫ్లోర్స్ ఉండడం, ఇంకా ప్రతి వాల్ మీద ఇలా ఆర్ట్ ని డిజైన్ చేసి ఉండడం చాలా సర్ప్రైజ్ గా అనిపించింది. ఇంకా ఇక్కడ విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ 3D ఆర్ట్స్ ని వాళ్ళ ఫోన్ లో ఫొటోస్ లో రియలిస్టిక్ గా కనిపించేలాగా ఎలా ట్రై చేస్తున్నారో చూడండి. ఇక్కడ మీరు స్టెప్స్ ని చూస్తున్నారా, అవైతే రియల్ స్టెప్స్ అన్నమాట. కానీ మనకి దూరం నుంచి చూస్తుంటే 3D ఆర్ట్ లాగా కనిపిస్తుంది కదా. కొంచెం టాలెంట్ తో పాటు మన గ్యాలరీ నిండా స్పేస్ ఉంటే ఎన్నో ఫొటోస్, ఎన్నో వీడియోస్ ఈ ప్లేస్ లో తీసుకోవచ్చు. ఇంకా ఈ మ్యూజియం మొత్తము ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను చూపించిన ఈ ప్లేసెస్ చాలా కొన్ని అన్నమాట. వీడియోలో చూస్తున్న మీకు ఇక్కడ ఏ ప్లేస్ రియలిస్టిక్ గా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలా బోట్ లో కూర్చోగానే బాహుబలి మూవీలో దేవసేన లాగా ఫీల్ అవుతున్న ఈ ప్లేస్ ఈ మ్యూజియం లో నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మ్యూజియం విజిట్ అవ్వగానే అక్కడే ఉన్న ఇండియన్ రెస్టారెంట్ లో మా లంచ్ ఫినిష్ చేసాము. ఈ రోజు మా ట్రిప్ లాస్ట్ డే కాబట్టి నెక్స్ట్ డే ఎలాగో వెళ్ళిపోతున్నామని ఇంకోసారి ఈ బీచ్ దగ్గరకు వచ్చాము. లంకవీలో ఈ బీచ్ మెయిన్ సెంటర్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడే స్ట్రీట్ షాపింగ్ కానీ డ్యూటీ ఫ్రీ షాపింగ్ కానీ చేయొచ్చు. అలా నైట్ ఈ బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే మాకు కౌలాలంపూర్ కి రిటర్న్ బస్ ఉంది కాబట్టి చెక్అవుట్ చేసి ఇలా బయలుదేరాము. ఇంతటితో మా లంకవీ వెకేషన్ ఎండ్ అయింది. మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి కదా. సీ యూ దెన్. బై బాయ్.